ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్ స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. ఈరోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే హాయ్ గ్లామర్ బ్యూటీ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు నేను ఒక దేవత అని పిలవాలా, ఒక సెక్సీ గర్ల్ అని పిలవాలా, లేకపోతే ఒక క్యూటీ గర్ల్ అని పిలవాలా, ఏమని పిలవాలి మిమ్మల్ని? మా వాళ్ళందరికీ ఫీవర్లు వస్తున్నాయి, అసలు నిద్ర లేకుండా చేస్తున్నావు అంటే నీ గ్లామర్ తో డాక్టర్ దగ్గర తీసుకెళ్తా ఐ చెకప్ చేయించుకోవడానికి. కానీ ఏంటి సన్నగా అయిపోయావు? ఏంటి డాన్స్ షో నేను ఇయర్ లో ఒకసారి అంటే ఎట్లనో వర్కౌట్స్ ఏం చేయను కాబట్టి ఇయర్ మొత్తంలో ఒక డాన్స్ షో ఒప్పేసుకుంటే వెయిట్ లాస్ అయిపోతాను నేను. ప్రాపర్ వెయిట్ లాస్. ఇయర్ లో తిని పెరిగిందంతా ఇయర్ ఎండింగ్ లో మాత్రం ఒక షో ఒప్పుకుంటుందాను అంతే. జిమ్కి వెళ్ళవట, ఒక యోగా చెయ్యవు, ఒక ఫుడ్ మెయింటెనెన్స్ ఉండదు, అది తినకూడదు ఇది తినకూడదని. నేను హెల్దీగా తింటేనే నాకు ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ టైఫాయిడ్ లో ఉన్నాను, అది కూడా ఈ మధ్య స్టార్ట్ చేస్తా. సరే డాన్స్ చేస్తున్నాను కదా, డాన్స్ వెళ్ళిపోతున్న ఆయాసం వస్తుందని కొంచెం హెల్దీగా తిందాంలే అనుకుని తిన్నాను. ఆ డాన్స్ షో సంగతులు కావాలి కొన్ని. అందట్లో అందాలు ఉన్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి, ఏం కావాలి? అన్ని ట్రై చేద్దాము. ఎవర్గ్రీన్ హిట్స్ అది. సో మా కొరియోగ్రాఫర్ అంది అందరూ ఎట్లనో ఎవర్గ్రీన్ హిట్స్ అంటే చిరంజీవి గారిది వీటికి వెళ్తారు, మనం కొంచెం డిఫరెంట్ గా చేద్దాము, క్యాబరే స్టైల్ చేద్దాము అనుకొని. శేఖర్ మాస్టరు అందరికి జడ్జిమెంట్ చెప్తారు, కానీ శ్రీ సత్యతోనే ఎందుకు డాన్స్ చేస్తారు ఆయన? లేదు, ఆయన భాను గారితో చేశారు, పింకీతో చేశారు. వాళ్ళు అడిగితే ఏం చేశారు? పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తేనే ఆయన వచ్చి డాన్స్ చేస్తారు. ఏంటి శ్రీ సత్య ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ అయితే బీబీ జోడి ఒకటే. ఎందుకు నువ్వు ఎప్పుడు ఏదో ఆకాశంలో ఒక చుక్కలా అక్కడక్కడ మెరుస్తావు, సైలెంట్ అయిపోతావు, మళ్ళీ ఇట్లా స్టార్ లా మెరుస్తావు, ఏంటి నీ సీక్రెట్ ఏంటి? నాకు ఇది చేస్తే ఇట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్ అనుకున్న ప్రాజెక్ట్స్ చేస్తాను నేను. సో చేస్తే గుర్తుండిపోయేది చేయాలి అని ఒకటి ఉంది నాకు. సో ఆ నిర్ణయం ఎప్పుడు వచ్చింది నీకు ఇట్లానే చెయ్యాలి అని? నేను ఒకటి చేస్తున్నాను అంటే నాకు అది ఎక్సైట్మెంట్ ఇవ్వాలి. నాకు అది ఎక్సైట్మెంట్ ఇవ్వట్లేదు అనుకుంటే నేను చెయ్యను. ఓ శ్రీ సత్యకి ఎక్సైట్మెంట్ ఇవ్వాలంటే అది డాన్స్ షో మాత్రమే ఉండాలి. డాన్స్ షో అని ఏం లేదు, అసలు డాన్స్ నా జానరే కాదు. నేను డాన్స్ చేస్తానని కూడా నాకు తెలియదు యాక్చువల్లీ. అవునా? ఫస్ట్ నుంచి అసలు నీకు డాన్స్? నేను బీబీ జోడి 1 చేసినప్పుడు నేను వాళ్ళకి అదే చెప్పా, పాపం నా వల్ల మహబూబ్ ఎలిమినేట్ అయిపోతాడు, నాకు డాన్స్ రాదండి అని. బట్ నేర్పించారు. చాలా మంది బీబీ జోడీలో సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. మా సీజన్ అంతా సెల్ఫ్ ఎలిమినేషన్. ఎవరు ఎలిమినేట్ చేయక్కర్లేదా? జడ్జెస్ ఆర్ వెరీ హ్యాపీ, మేము ఎవరిని ఎలిమినేట్ చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు అని. ఓన్లీ పవన్ వాళ్ళు మాత్రమే ఎలిమినేషన్ అయ్యారు. ఎందుకు అట్లా సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడానికి ఏంటి రీజన్స్? కొంతమందికి హెల్త్ బాగోక, కొంతమందికి మైండ్ దే ఆర్ మెంటలీ నాట్ ఓకే డూయింగ్, అంటే ఆ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నారు. డాన్స్ షో చూడడానికి ఇట్లా అనుకుంటున్నాము సో ఈజీ టు జడ్జ్, కానీ ఎంత స్ట్రెస్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు డాన్స్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ స్టేజ్ మీద కాల్ ఆఫ్ సడన్ పిలిచి స్టార్ట్ అంటారు. అమ్మో. కానీ ఒక డాన్స్ షోలో 3 జడ్జిమెంట్ తట్టుకోవడమే కష్టం, అంతకు మించి మొత్తం కంటెస్టెంట్లు అందరూ జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే మనకి జడ్జెస్ కన్నా మేమే ఎక్కువ జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాం. మీ లెగ్ ఒక లెగ్ ఇక్కడ వరకు వెళ్ళింది, ఇంకొక లెగ్ ఎక్కడి వరకు వెళ్ళింది అని చెప్పి చిన్న చిన్న మైన్యూట్. జడ్జెస్ కూడా అంత మైన్యూట్ చూడరు, మేము చూస్తాం. ఎందుకంటే బిగ్ బాస్ చేసి అలవాటు అయిపోయి. చాలా మంది డాన్స్ కంటే కంటెంట్ ఎక్కువ ఇస్తున్నారంట. ఎస్. ఏంటి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంకేం చేస్తాం, బిగ్ బాస్ అలవాటు అయిపోయింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గేమ్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. దే కాంట్ టేక్ ఇట్ ఇఫ్ దే ఆర్ లూజింగ్. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కష్టపడి ఇన్ని డేస్ ప్రాక్టీస్ చేసి మైన్యూట్ చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో ఆ పాయింట్స్ పెడతారు. బేసిక్ గా ఇప్పటి వరకు నేను బిగ్ బాస్ కి పిఆర్స్ ఉన్నారని విన్నాను, కానీ బీబీ జోడీకి కూడా పిఆర్స్ ఉన్నారంట. నిజంగా ఉన్నారు. దానికి ఎందుకు పిఆర్స్? నాకు అర్థం కాలేదు. కామెంట్స్ పెడితే అక్కడ విన్ అవ్వం కదా మనం. ఇట్ ఈస్ జస్ట్ అ పుష్ ఇన్ ద సోషల్ మీడియా అంతే. బట్ పిఆర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ బీబీ జోడీ.
మీకున్నారా పిఆర్? అమ్మో నాకు అంత డబ్బులు రావండి, నేను డబ్బులు వేస్ట్ చేయను. మీ అందరికీ తెలుసా ఇట్లా పిఆర్ చేస్తూ ఉంటారు? అది ఇట్ ఇస్ వెరీ విజిబుల్ కింద కమెంట్స్ లో. కొత్త ఫేక్ అకౌంట్స్ లో నుంచి వస్తాయి కమెంట్స్ అన్ని, చాలా చూస్తూ ఉంటాను. ఫోన్ చేతిలోనే ఉంటుంది. సో ఐ గో త్రూ ఎవ్రీ అకౌంట్. సో అది అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్న అకౌంట్, లేదంటే 1 వీక్ బ్యాక్ క్రియేట్ చేసుకున్న అకౌంట్, 0 పోస్ట్ 0 ఫాలోవర్స్ అలా ఉన్న అకౌంట్స్ నుంచే అరే చూడరు అనుకుంటారు ఆర్టిస్టులు అందరూ కామెంట్లు పెట్టినప్పుడు ఆ పేజ్ని ఓపెన్ చేసి చూస్తారు ఆ పిఆర్స్. వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి ఏంటి పాపం, వాళ్ళకి మనీ వస్తుందని చేస్తారు, వాళ్ళని కూడా తప్పు పెట్టలేము. ఇప్పుడు దీనికి కూడా కింద కమెంట్లు వేస్తారు చూడండి. ఏంటి నువ్వు కాంట్రవర్సీకి మరో పేరు అయిపోయావేంటి సత్య? వచ్చి నవ్వుతున్నా కూడా నన్నే లాగుతున్నారు, అది నా ప్రాబ్లం కాదు. లైవ్కి వెళ్ళకరా నువ్వు. ద ప్రాబ్లమ్ ఇస్ నేను మాట్లాడలేదు, నవ్వినందుకు నన్ను లాగారు మధ్యలోకి. అప్పుడే లేచి వచ్చా, వి గాట్ టు నో దట్ సంబడి హస్ స్పోకెన్ సంథింగ్ అబౌట్ us ఆన్ లైవ్. అందుకే వచ్చి మేము మాకు నచ్చిన వాళ్ళని మేము సపోర్ట్ చేసుకుంటున్నాము, మా మీద రుద్దకండి, బికాస్ వీఆర్ గెటింగ్ ఆల్ దీస్. నేను అసలు మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్ హౌస్ లో? ఇమ్మూన్ నేను సపోర్ట్ చేసా, చాలా ఇమ్మూన్ సపోర్ట్ చేసినందుకు నన్ను ఎంత తిట్టారు తెలుసా. ఎందుకు? ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయట్లేదని. అదే ఆడపిల్ల శ్రీజాకి సపోర్ట్ చేస్తే నన్ను తిట్టారు. శ్రీజ ఆడపిల్ల కాదా? నేను శ్రీజ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. తన కమెంట్ నోను తన స్టోరీ రీపోస్ట్ ఏదో చేశాను నేను, దానికి కూడా తిట్టారు. అండ్ యు నో వాట్, ఐ బిలీవ్ ఇన్ కర్మ సో మచ్. సో బేసిక్గా ఈ రీసెంట్ టైంలో అందరూ ఒక ట్రెండ్గా కర్మ అంటున్నారు. కర్మ అనేది నిజంగా నువ్వు నమ్ముతావా సత్య? నేను చూస్తున్నా కూడా, ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లం లేదు. ఏం జరిగింది అంటే అలాంటిది ఏదైనా జరిగిన సిచ్యువేషన్? నేనన్నా ఒకవేళ అవతల వాళ్ళ తప్పు లేకుండా నేను ఒకరిని కావాల్సి నేను టార్గెట్ చేసిన ఏం చేసిన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు జరగాల్సిన బ్యాడ్ నాకు జరుగుతుంది ఏ విధంగా అయినా. ఐ బిలీవ్ ఇన్ దట్ సో మచ్. తెలుసో తెలియకో అవతల వాళ్ళని ఎప్పుడు ఏడిపించొద్దు. ఏడుపు ఎవరిది మంచిది కాదు, అది అమ్మాయి ఏడుపు అబ్బాయి ఏడుపు అని కాదు, ఎవరి ఏడుపు మంచిది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంట్రవర్సీలు అన్నీ మనకి వద్దురా, మనకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందాం. మీ డాన్స్ షోలో మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు మీరు కాకుండా? చైతూ ఇష్టం. వెళ్ళిపోయాడు. నాకు నచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నావు? ఆబ్వియస్లీ అమర్ అండ్ మనస్. వీళ్ళుంటే ఇంకా కొత్త వాళ్ళందరూ, అండ్ వాళ్ళ పేరింగ్ కూడా ప్రాపర్ ప్రొఫెషనల్ డాన్సర్స్ ని ఇచ్చారు. సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరిలోనే ఒకరు విన్నర్ ఉంటారు. అది పక్కానా? ఆబ్వియస్లీ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు తెలుసా. విన్నర్స్ ఆల్రెడీ శ్రీ సత్యకి తెలిసి నువ్వు ఆ డాన్స్ షో చేస్తున్నావా? మీరు బాగా చేస్తున్నారు కదా, ఈ రీసెంట్ టైంలో కూడా చాలా బాగా చేస్తున్నాం. కానీ వాళ్ళు అందరూ ఒకటే లెవెల్లో చేయలేరు. ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరలో ఉంటాను నేను చేసిందంతా నేను గెలిచేయాలి అలా. డాన్స్ షో నువ్వు కప్పు కోసం చేస్తున్నావా డబ్బుల కోసం చేస్తున్నావా చెప్పు? యాక్చువల్లీ కప్ కోసమనే ఒప్పుకున్నాను. బట్ అక్కడ కాంపిటీషన్ చూసిన తర్వాత ఐ స్టార్టెడ్ టెల్లింగ్ మై సెల్ఫ్, ఓకే నువ్వు చేస్తున్నావు, బట్ నాకన్నా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఐల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. సరే సత్య, నువ్వు ఎక్కడ పుట్టావు? పెరిగింది విజయవాడ, బట్ పుట్టింది చిత్తూరు. ఓ చిత్తూరు పోరియా నువ్వు? మన సత్య అంటే విజయవాడ. పెరిగిందంతా విజయవాడ, పుట్టింది చిత్తూరు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది? నాన్న, నేను, అక్క, అమ్మ. అమ్మ. నేను అమ్మది ఒక స్టోరీ చూసాను, అమ్మకి హెల్త్ బాగాలేదని. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎలా ఉన్నారు అమ్మ? అలానే ఉన్నారు. అలానే ఉన్నారా? కంప్లీట్లీ బెడెడ్. తనకి కావాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నట్టున్నాయి హెల్త్ కి సంబంధించి. నేను 1 year హాస్పిటల్లోనే పెట్టాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఎంత ఫిజియోథెరపీ చేపిస్తున్నా ఇంకెక్కువ చేపిస్తే బోన్స్ ఇరిగిపోతాయి అన్నారు. ఏంటే దానికంటే ఒక క్లియర్ సొల్యూషన్ అయితే లేదా? ఇంకెన్ని రోజులు అట్లా చేస్తూ ఉండాలి? బతుకున్నంత వరకు అంతే. మీ మదర్కి కూడా తెలుసా ప్రాబ్లం ఉందని? అంటే మమ్మీకి ఇంక లెగవు అని చెప్పలేము. సో నీ అంతకు నువ్వే పుష్ చేయాలి, లెగుస్తావంట అని చెప్తున్నాం. కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటారా మీరు? కానీ భయం వేస్తుంది కదా. ఇంకా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. మీకు ఎన్ని రోజులు పట్టింది ఇది తెలియగానే దాని నుంచి బయటికి రావడానికి? సంవత్సరాల నుంచి ఐఎమ్ గోయింగ్ త్రూ. ఐ పుష్డ్ మై సెల్ఫ్. నేను సీరియస్గా నేను ఇప్పుడు ఆన్ చేసేది కేవలం జస్ట్ టు లుక్ ఆఫ్టర్ మై పేరెంట్స్. నాకు ఇంట్లో కూర్చోవడం చాలా ఇష్టం. ఐ లవ్ సిట్టింగ్ ఎట్ హోమ్. బట్ అమ్మ కోసం చేస్తున్నారా? అంటే మీకంటూ ఇష్టం, మీకంటూ ఒక ఇది చెయ్యాలి. నాకు ఈ ఫీల్ అంటే ఇష్టం, బట్ మైండ్ సెట్స్ అనేవి ఉంటాయి. నాకు నా మైండ్ సెట్కి ఇంట్లో ఉండడం బెటర్ ఏమో. యాక్చువల్లీ ఐ లవ్ బీయింగ్ అ హౌస్ వైఫ్. నీట్గా పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోవడం నాకు ఇష్టం. యాక్చువల్లీ మా మమ్మీకి ఇష్టం నేను స్క్రీన్ మీద కనిపించడం. సో మై మామ్ లవ్స్. నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అవునేమో. ఒక షోని అదే ఒక 10 times 15 times చూస్తూనే ఉంటుంది రోజంతా. నాకే అమ్మ బోర్ కొడుతుంది, తీసి నా మొహం నేనే చూసుకోలేకపోతున్నాను అన్నిసార్లు అంట. బట్ ఆవిడ హ్యాపీనెస్ కోసం ఆ స్మైల్ ఒకటి వస్తుంది మమ్మీ నేను స్క్రీన్ మీద చూసుకోగానే. అంటుంటుందా సత్య మీ మమ్మీ? నేను బాగా ఉన్నప్పుడు నా కళ్ళ ముందు నా కూతురు పెళ్లి జరగాలి
అట్లా ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా? మమ్మీకి మాట కూడా పడిపోయింది యాక్చువల్లీ, కంప్లీట్ నోట్లో నుంచి వాయిస్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఓకేనా? మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడతారు, అన్ని గుర్తొచ్చేసి. అడుగుతూ ఉంటారా పెళ్లి చేసుకో సత్య? వదిలేశారు, నీకు ఎప్పుడు ఏమనిపిస్తే అది చెయ్యి, ఫోర్స్ చేయము. పెళ్ళి అయిపోతే ఆ టైంలో నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి తప్పకుండా. నేను చేసుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే. ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై పేరెంట్స్ అట్ ఆల్. అమ్మ కోసం వర్క్ చేసినా ఓకే, అమ్మ కోసం పెళ్లి కూడా వద్దనుకుంటున్నావు అంటే వాళ్ళకి ఇంకెవరున్నారు? మా అక్క షీస్ మ్యారీడ్, షీ హ్యాస్ కిడ్స్, షీ హ్యాస్ హర్ ఓన్ లైఫ్. మా అమ్మ నాన్నకి ఎవరున్నారు ఇంకా? అట్లా ఎట్లా వదిలేసి వెళ్ళిపోతా? ఒక మాట మీ మమ్మీకి చెప్పాలి అంటే ఏం చెప్తావు సత్య? భరించు, లైఫ్ అంతా నేనే ఇసుకిస్తా ఉంటా. పెళ్ళి అనేది ఒకవేళ వస్తే నీకంటూ ఎలాంటి అబ్బాయి కావాలి? మా అమ్మ నాన్నని బాగా చూసుకునే అబ్బాయి కావాలి. ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వాళ్ళ మమ్మీ డాడీని ఎట్లా చూసుకుంటారో మమ్మీ డాడీని అట్లా చూసుకుంటారు. రామ్ పిచ్చింది కదా. రామ్ అంటే అసలు వేసుకుంది డ్రెస్ రెడ్, ఆవిడ బుగ్గలు మాత్రం పింక్ పింక్ అవుతున్నాయి రామ్ చెప్పగానే. ఎందుకు నీకు రామ్ అంటే అంత ఇష్టం? తెలీదు, చిన్నప్పుడు దేవదాస్ చూసినప్పటి నుంచి నాకు ఇష్టం. నా ఫస్ట్ ఫేవరెట్ హీరో ఇస్. సపోజ్ రామే వచ్చి నీకు ప్రపోజ్ చేశాడు, నేను చెప్పాను కదా షో స్టార్టింగ్ లో, రియాలిటీలో బతుకుతాను, అది రియాలిటీ కాదు. అది కళ అనుకో, వచ్చి నీకు ప్రపోజ్ చేశారనుకో, అక్కడే కళ్ళదిరి పడిపోతా. మొత్తానికైతే నీ క్వాలిటీస్ కొంచెం రామ్ లాగా ఉండాలి. అబ్బాయి క్యూట్ గా ఉండాలి అంతే. నీకేదో ఇష్టం కదా అబ్బాయిలు. ఏంటి సత్య ఈ కొరియన్ సిగరెట్ ఏంటి? కొరియన్స్ అని నువ్వు కొరియన్ చికెన్ తింటావంట, కొరియన్లా బిహేవ్ చేస్తావంట. ఇష్టం, దే లుక్ సో క్యూట్. సో నువ్వు క్యూట్ గా బిహేవియర్ కూడా, అంటే అది అందరు అట్లా ఉంటారు లేదో నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ అ కొరియన్ ఫ్రెండ్, హీస్ వెరీ రెస్పెక్ట్ఫుల్. లైక్ ఆ కే డ్రామాలో చూపించేదంతా నిజంగానే ఆ అబ్బాయి బయట నేను కలిసినప్పుడు అంతే చేశాడు. సో ఐ థాట్ ఓకే, ఎవ్రీ కొరియన్ ఇస్ లైక్ దిస్ ఏమో అనుకొని. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా పెళ్లి కానీ చేసుకుంటే కొరియన్ అబ్బాయినే చేసుకుంటే. ఇది వినడానికి బాగుంది. బేసిక్గా ప్రతి ఒక్కరి లైఫ్లో బ్రేకప్ అనేది ఉంది. అంటే బ్రేకప్ అంటే కొంతమంది సక్సెస్ అయి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది బ్రేకప్లో అట్లా ఉండిపోతుంటారు. నీ లైఫ్లో బ్రేకప్ ఎందుకు అయింది? నీ వల్ల అయిందా, తన వల్ల అయిందా? నా వల్ల అయ్యి ఉంటే బేసిక్లీ నేనే ఎందుకు ఏడుస్తాను? హ్యాపీగా చేతులు దులుపుకుని వెళ్ళిపోయేదాన్ని కదా. ఎందుకు అయినట్టు బ్రేకప్? ఐ గెస్ ఇట్ ఈస్ అబౌట్ మనీ. అది తట్టుకోవడం కష్టం. ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం. కానీ ప్రాబ్లం లేదు, నీ సైడ్ నుంచి ప్రాబ్లం లేదని చెప్పాడు నాకు, బట్ ఐ డోంట్ నో ద రీజన్. కానీ దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు సత్య? రావాలి ఇంకేం. అది అయిన వెంటనే ఇది మా మదర్ది అయింది కదా, నాకు ఐ కుడెంట్ హ్యాండిల్ దట్. అంటే అన్ని ఒకేసారి దెబ్బ అయిపోయినాయి. మా మదర్కి ఇట్లా అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ ఓన్లీ, బికాస్ నేను సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఐ వాజ్ లైక్, లవ్ ఒక పర్సన్ వెళ్ళిపోతే ఇంకా ఆ జీవితమే లేదనుకుంటారు. దట్ వాస్ మై ఫస్ట్ లవ్. సీ అప్పటి వరకు ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ రిలేషన్షిప్స్ ఆర్ ఎనీథింగ్. అవును, ఐఎమ్ అ వెరీ డిపెండెంట్ పర్సన్. నాకు ఐ వాంట్ సంబడి టు బీ విత్ మీ ఆల్ ద టైమ్. ఆ టైం కేర్ చేస్తూ ఉంటది కదా ఫస్ట్. సో అప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోవడం ఇవన్నీ జరిగినాయి. సో కానీ ఆ రిలేషన్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. మీరు ఎలా వచ్చారు దాని నుంచి? నేను మధ్యలో 2 years ఇండస్ట్రీ మానేశాను, బికాస్ లైక్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డజంట్ లైక్ మీ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఐ లెఫ్ట్. తర్వాత మళ్ళీ వెంటనే కోపంలో ఐ కేమ్ టు డు సీరియల్స్. ఏదైనా వర్క్ లో ఉంటే మనం ఆ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం. ఇదంతా నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే, చాలా మంది రీసెంట్ టైంలో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం, లవ్ చేసి ఒక బ్రేకప్ అవగానే సూసైడ్ కి వెళ్ళిపోవడం, లేదా అమ్మాయిని చంపేయడం, వీడి చచ్చిపోవడం. ఆ పాయింట్ లో జస్ట్ ట్రై టు హ్యాండిల్ యువర్ ఎమోషన్స్ అంతే. నేను ఇప్పుడు నీ ఇక్కడ కూర్చుని ఏదో చెప్తాను, నేను ఆ ఏజ్ లో అదే చేశాను. బట్ వాళ్ళు ఎవరో కోసం మనం ఎందుకు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనతో ఉండేది పేరెంట్స్. ఎవరుండ్రు పేరెంట్స్ తప్ప ఎవరుండ్రు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. నో బడీ విల్ బి దేర్. పెళ్ళైనా కూడా ఒక పాయింట్ తర్వాత హస్బెండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వైఫ్ ఉండకపోవచ్చు. సో అంటే దేని వల్ల జరుగుతాయి అంటావు సత్య ఇలాంటి బ్రేకప్స్ కానీ సంథింగ్? ఇద్దరులో ఎవరో ఒకరికి ఇంట్రెస్ట్ పోవడమో, లేదంటే రిలేషన్షిప్స్ లో చాలా కంట్రోలింగ్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు అంటే నాకు నచ్చింది నువ్వు చెయ్యాలి అని ఒక మైండ్ సెట్ లో ఉంటారు అందరూ. తీసుకునే పర్సన్స్ తీసుకుంటారు. కొంతమందికి ఒక పాయింట్ తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది. కంట్రోలింగ్ అనేది అంటే అది మనకి తెలియకుండానే ఆ ఇష్టంతోనో నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చింది చెయ్యాలి అని చెప్పి గొడవలు పడ్డం, ఇవన్నీ
ఇట్ ఇస్ కామన్, బట్ ఒక పాయింట్ వరకు ఇట్ ఇస్ ఫైన్. మనకు నచ్చింది పక్కన వాళ్ళు చేయాలనుకోవడం ఇస్ రాంగ్. అవును, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, నువ్వు ఫ్రీడమ్ ఇచ్చి చూడు. అప్పుడు కూడా చీట్ చేస్తే, అప్పుడు కూడా వదిలేస్తే ఇంకా మనం ఏం చేయలేము. బట్ యూ హ్యావ్ టు గివ్ ఫ్రీడమ్ టు అ పర్సన్ హూస్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ యూ. అంటే ఇలా సడన్ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటారు సత్య? రిలేషన్షిప్స్ కి వాల్యూ అనేది లేదు అనే వాట్ ఐ ఫీల్. అంటే ఓకే ఉన్నామా, బ్రేకప్, ఓకే జంపింగ్ టు నెక్స్ట్ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఒక పర్సన్ తో ఉండి ఆ ఒక్క పర్సన్ కోసం నువ్వు ఫైట్ చేసి చేయలేను అనుకున్నప్పుడు అసలు రిలేషన్షిప్స్ ఏ వేస్ట్. ఇప్పుడు ఏవో వస్తున్నాయి ఆ సిచ్యువేషన్షిప్స్ అని, బెంచింగ్ ఏంటేంటో పేరు పెట్టుకున్నారు, లివ్ ఇన్ లని. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో మీకు లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి అయిన తర్వాత చేయాల్సిన పెళ్లి ముందు చేస్తే ఏముంటుంది? ఐ రెస్పెక్ట్ మ్యారేజ్ సో మచ్. నువ్వు ఒక్కరిని పెళ్లి చేసుకున్నావు అంటే కష్టమో నష్టమో వాళ్ళతోనే ఉండు. బట్ ఈ లివిన్ లో ఉండి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి విడిపోయి, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్. ఇలా మోసం చేసే వాళ్ళకి ఏం చెప్తావు సత్య? ప్రేమిస్తున్నానని లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మోసం చేస్తూ ఉంటారు. సడన్ గా అంతే పెళ్లి చేసుకున్నాక డైవర్స్ తీసుకోవడం అయినా మోసమే, బ్రేకప్ చేసుకోవడం అయినా మోసమే. ఏం చెప్తాం? మోసపోకండి, మోసం చేయకండి అంతే. నిజంగా ఒక రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తే చేయరు. అంటే బేసిక్ గా ఫీలింగ్స్ వేరు, లైఫ్ లాంగ్ ఉండడం వేరు, రిలేషన్ వేరు నాకు అంటారు. అర్థం కాక అడుగుతున్నా, లైఫ్ లాంగ్ ఉంటున్నా కదా అంటారు, మళ్ళీ ఫీలింగ్స్ లేవు, వేరే వాళ్ళ మీద ఫీలింగ్స్ ఎలా వస్తాయి? అంటే ఇంకా నాకు ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అమ్మాయి ఇంట్లోనే ఉంటూ అబ్బాయి ఇంట్లోనే ఉంటూ రోజుకి ఒకసారే కలవాలి వీళ్ళు. అప్పుడు ఫీలింగ్స్ చచ్చిపోయాయి కదా. స్టార్టింగ్ లో బాగుంటుంది, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నువ్వెవరితో మాట్లాడుతున్నావు ఇట్లా అన్ని చేంజ్ అవుతా. అందరూ అట్లా ఉండరు. లైక్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, చాలా మంచిగా చూసుకుంటారు గర్ల్ ఫ్రెండ్స్ ని, ఫ్రీడమ్ ఇస్తారు. నువ్వు బయటకు వెళ్తున్నావా, పార్టీకి వెళ్తున్నావా వెళ్ళు. ఫ్యూ మెన్ హూ వాజ్ లైక్ దిస్ ఆల్సో. అంటే కొంచెం బట్ మనకి అదృష్టం లేదు, అలాంటి వాళ్ళు మనకి రారు. నీ లైఫ్ లో బ్రేకప్ అంటే ఏమని చెప్తావు సత్య? లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అయింది. అంటే ఏంటి, ఎందుకు అట్లా? నువ్వు అప్పటి వరకు ఒక ఊహల్లో బతుకుతావు, అయ్యో ఇద్దా రిలేషన్షిప్ అంటే, కానీ అది రియాలిటీ కాదు. ఇలా బ్లాక్ చేయాలి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడొద్దు అనే పీపుల్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు ఒక్క డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఎందుకు ఇన్సెక్యూరిటీ అంటే మీరు మాట్లాడేసుకోవచ్చు, పక్కన వాళ్ళు మాత్రం మాట్లాడకూడదు. రాంగ్. కానీ ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి కోసం అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేసుకుంటారు, ఫ్యామిలీని వదిలేసుకుంటారు. ఫస్ట్ ఐ డెంట్ టాక్ టు మై డాడ్ ఫర్ 1 year. నేను మా నాన్నతో 1 year మాట్లాడలేదు, ఒప్పుకోలేదని. ఫైనల్ గా మీ ఆ తర్వాత ఫాదర్ ఎవరు ఉన్నారు? మా ఫాదరే ఉన్నారు నాతో. అంతే కదా. అంటే బేసిక్ గా అందరూ అంతే. కానీ లైఫ్ లో ఒక్కటే నేర్చుకోవాలి, అంత ఓవర్ గా ఎవరికి ఇవ్వకండి ఏమి. పెళ్లి చేసుకొని విడిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి? నాకు పెళ్ళి అయితే చెప్తా. పెళ్ళైన వాళ్ళతోనే కదా నువ్వు తిరుగుతావు. నాకు తెలిసి మ్యారీడ్ కపుల్స్ కలిసి ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆర్ ద కిడ్స్. కొంతమంది కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టం కోసమే డైవర్స్ తీసుకుంటూ ఉంటారు కదా. కానీ దట్ విల్ ఎఫెక్ట్ ద కిడ్స్ సో మచ్. పాపం ఆ పిల్లోడిది ఏం తప్పు లేకుండా, ఏ పిల్లలకైనా మమ్మీ డాడీ లవ్ రెండూ కావాలి. ఒక్కటే దొరికిందంటే ఆబ్వియస్లీ ఆ పిల్లోడికి ఆ చిన్నప్పటి నుంచి ట్రోమా పడిపోతుంది. అరే డివోర్స్ అయింది, ఆ ఏజ్ లో తెలియకపోవచ్చు, కానీ పెద్ద అయిన తర్వాత కూడా మదర్ వేరే చోట, డాడీ వేరే చోట. బాయ్ ఫ్రెండ్ కైనా ఒక గర్ల్ ఫ్రెండ్ కైనా రియల్ ప్రేమ నకిలీ ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? అది తెలుసుంటే నేను ఎప్పుడు బాగుపడేదాన్ని. ఒకవేళ అలా బ్రేకప్ చేసుకుని అబ్బాయి వెళ్ళిపోతే నీ ప్లేస్ లో వేరే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? చెప్పడానికి చాలా ఈజీ, పక్కన వాళ్ళు చెప్తారు. బట్ పెయిన్ తీసుకునే వాళ్ళు నేను అసలు సజెషన్స్ ఇవ్వను. బ్రేకప్ అయిన వాళ్ళు చచ్చిన ఇవ్వను, ఎందుకంటే ఆ పెయిన్ ఇట్ ఇస్ వెరీ పర్సనల్. దే విల్ సఫర్. మనం ఎంత చెప్పినా మన ముందు నవ్వుతారేమో అని చెప్పి ఇట్ విల్ ఈట్ ఇన్ సైడ్, మొత్తం తినేస్తుంది. నేను మొత్తం ఇట్లా అయిపోయాను, ఫుల్ సన్న. బట్ చేంజ్ అవుతుంది మైండ్ సెట్. ఐ యూస్ టు వర్క్ 3 serials ఎట్ అ టైం. బిజీ అయిపోతే కొంచెం దాని నుంచి బయటకు వస్తా. అప్పుడు ఏమైంది, బిజీ అయ్యాను కానీ ఇట్ విల్ బీ ఇన్ యువర్ హెడ్ కదా. దాని వల్ల అసలు చాలా సన్నబడిపోయి ఏడ్చి ఐవ్ క్రైడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. వాళ్ళ గుర్తులే అన్నీ వస్తూ ఉంటాయి. మన మొబైల్ నెంబర్ ఏ కాల్ వచ్చినా వాడే చేశాడా తనే చేసిందా అని ప్రతి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు బ్రేకప్ అయిన వాళ్ళు. నాది అది లేదు, నన్ను బ్లాక్ చేస్తాడు కాబట్టి నాకు తెలియదు. నువ్వు బ్లాక్ చేస్తావా? నేను చేయలేదు, నేను ఎవరిని బ్లాక్ చేయను. సరే సత్య, ఒక్కసారి మనం ఒక రిలేషన్ లో మోసపోయాము అంటే అన్ని సార్లు అది అవుతుందని కాదు, మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా? ఐ హ్యావ్ నో ఐడియా ఎట్ ఆల్. నాకు భయం యాక్చువల్లీ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్. ఆ రిస్క్ నేను తీసుకోలేను, బికాజ్ నాకు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాకు ఒక రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఐ గివ్ సో మచ్ టు అ రిలేషన్షిప్, బీట్ మదర్ ఫాదర్ లేదా మా అక్క. ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఇలా ఏడుస్తా. నాకు అవతల వాళ్ళు హర్ట్ నువ్వు ఉండి హర్ట్ చేయి,
కానీ వెళ్ళిపోతే నేను తీసుకోలేను. నేను అందుకని ఎవరితో ఎక్కువ మాట్లాడి అందరూ పొగరు అనుకుంటారు కానీ నేను తీసుకోలేను. బేసిక్ గా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు పొగరు కాదు, వాళ్ళ ఇన్సైడ్ చాలా బాధలు ఉంటాయి. అవన్నీ నాకు ఫ్రెండ్స్ కూడా ఐ ఓన్లీ హ్యావ్ వన్ బెస్ట్ ఫ్రెండ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఓన్లీ తను ఒక్కతే. అంటే ఏంటి సెకండ్ ఛాన్స్ మనం ఇస్తే మళ్ళీ మోసపోతాము అని. ఐఎమ్ అ పర్సన్, నేను రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే పక్క పెళ్లి చేసుకోవడానికి వెళ్తాయి. టైం పాస్లు ఇవన్నీ నాకు అవ్వవు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బులు లేకపోతే ఎవరు దేకని కూడా దేకరు. అదొక క్లారిటీ వచ్చింది నాకు. అమ్మాయిలకి అందం ఉంటే చాలు, డబ్బు అవసరం లేదంటారు. ఎవరండి చెప్పింది? నాకు అడిగారు కదా, డౌరీ లేదనే కదా. చాలా మంది అబ్బాయిలు ఆ పక్కన అమ్మాయి అందంగా లేకపోయినా సర్లే లైఫ్ లాంగ్ మనం సెటిల్ అయిపోవచ్చు కదా అని ఆలోచించే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇలా ఎందుకురా ఇంత చేంజ్? అంటే లైఫ్ లో సెటిల్మెంట్ ఇస్ ఇంపార్టెంట్, కానీ డబ్బే ఇంపార్టెంట్ కాదు. సెటిల్ అవ్వండి, 3 పూట్ల తిండి వస్తే సరిపోద్ది కదా. అబ్బాయి ఇష్టమైన వాళ్ళు పక్కన లేకపోతే సడన్ గా పోతే ఆ డబ్బు ఏం చేసుకుంటాం మనం? ఇష్టమైన వాళ్ళ పక్కన ఉండి 1 గంట వాళ్ళతో టైం స్పెండ్ చేసి పోయినా పర్లేదు. ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్, కానీ మనీ ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే నేను మొత్తం లైఫ్లో అన్నీ చూస్తాను. రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ డబ్బులు చూసి ఉన్నవాళ్ళు, డబ్బులు ఉంటేనే మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది. సత్య, నువ్వు రిలేషన్ కి ఇప్పుడు ఇంపార్టెంట్ ఇస్తావా, మనీకి ఇంపార్టెంట్ ఇస్తావా? ఇన్ని చూసి వచ్చావు. రిలేషన్షిప్ ఓన్లీ. నాకు 3 పూట్ల ఫుడ్ వెళ్తే చాలు, నాకు కోట్లుగా ఏం లేవు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు రిలేషన్స్ మ్యాటర్. ఇలా డబ్బుకి ఇంపార్టెంట్ ఇచ్చి రిలేషన్ కొంతమంది ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి హార్ట్ లేదు అనిపిస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ వల్ల పక్కన వాళ్ళు చాలా మంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి బేసిక్లీ మంచిగా లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు, రిలేషన్షిప్స్ కి వాల్యూ ఇస్తే ఇట్లని కూర్చొని ఏడుస్తారు. ఎంత క్యూట్ బంగారం రా నువ్వు లిప్స్ కి ఎందుకు రమ్మని సర్జరీ నీకు? యూజువల్లీ ఏమవుతుందంటే అది ఒక రీజన్ చెప్తున్నారేమో నాకు తెలీదు. చిన్నపిల్ల ఫేస్ క్యూట్ గా ఉంది, ఆ మెచ్యూరిటీ లేదన్నారు. నేను అనగానే సరే ట్రై చేద్దాం అనుకుని నేను ఫస్ట్ చేయించుకున్నా. సెట్ అయింది, ఎవరికి తెలియలేదు. అది తర్వాత పోయింది. అది ఎక్కువ రోజులు ఉండదు కదా, 3-4 మంత్స్ అంతే. అప్పటికే డాక్టర్ చెప్పారు, సత్య నీ ఫేస్ కి ఎక్కువ సెట్ అవుతుంది అంటే చెయ్యండి, నాకు మొత్తం మూతిలా కావాలి. అండ్ అది చేయించుకున్న తర్వాత ఇట్లా ప్రెస్ చేయకూడదు. చేయించేసుకున్న తర్వాత అయ్యో అనవసరంగా కొంచెం ఎక్కువ చేయించుకున్నాను అని నాకు నేనే మొత్తం చేసుకునేటప్పటికి మొత్తం షేపే మారిపోయింది. లిప్ నువ్వే షేప్ చేసుకోవడం స్టార్ట్ చేసావు ఇంట్లో ఉండి. మొత్తం 1 రోజులోనే మనం చేంజ్ అయిపోవాలి, పెద్ద అమ్మాయిలా కనిపించాలి. నా మొహం నాకే చూసుకోవడానికి చిరాకేసింది మధ్యలో. ఎంబీబీఎస్ చేయాలి అనుకున్నావు, అసలు ఈ ఫీల్డ్ లోకి ఎలా రావాలి అనుకున్నావు, ఎలా వచ్చావు? నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి. నేను ఫ్రెండ్స్ తో తిరుపతి వెళ్ళాలి. మా డాడీ అన్నారు ఎగ్జామ్స్ బాగా రాయి పంపిస్తాను నీకు అన్నారు. ఎగ్జామ్స్ అయిపోయినా ఇంటికి తీసుకొచ్చారు. ఏంటి ఫ్రెండ్స్ తో తిరుపతి అంటున్నావు, ఇంటర్ సెకండ్ ఇయర్ కి వద్దు అన్నారు. సో ఐ డెంట్ టాక్ టు హిమ్ ఫర్ 2 days. నేను అలిగా. తర్వాత టీవీలో మిస్ విజయవాడ కాంపిటీషన్ అనేది వస్తుంటే మై డాడ్ ఆడిషన్ తీసుకెళ్తాను దా అంటే, అప్పటికి నాకు స్పెట్స్ ఉండి అప్పుడే ఇంటర్ నుంచి హాస్టల్ నుంచి వచ్చా. నేను ఎందుకు సెలెక్ట్ అవుతాను డాడీ అంటే, ఎందుకు ట్రై చేయడం ఉంది తీసుకెళ్తాను. మా మమ్మీకి ఇష్టం లేదు, నువ్వు అసలు చదువుకోకుండా ఏంటిదంతా, ఏజ్ లో అవసరమా నీకు, చదువుకో నువ్వు అని మా మమ్మీ మా అక్క ఫుల్ అగెయిన్స్ట్. సర్లేని మా డాడీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు చెప్పారు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ వస్తుంది. కాల్ రాలా. హాస్టల్కి స్టార్ట్ అయిపోయాను. హాస్టల్ గేట్ బయట కాల్ వచ్చింది, ఇట్లా సెలెక్ట్ అయ్యారు, మీరు రేపటి నుంచి గ్రూమింగ్ కి రావాలి, 10 days తర్వాత ఫినాలి. మా డాడీని చూసా, ఏంటి అన్నారు, చదువుకోను అన్న, కార్ ఎక్కువ అన్నారు, తీసుకొచ్చారు వెనక్కి. మై డాడ్ సపోర్టెడ్ మీ అలాట్. తర్వాత మిస్ విజయవాడ గెలిచేంత వరకు మా మదర్ నాతో మాట్లాడలా. అంటే ఇష్టం లేదు మమ్మీకి చేయడం. నేను అన్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాను, చదువుకుంటాను. మిస్ ఏపీకి సెలెక్ట్ అయ్యా. మొత్తం ఒక టైటిల్ కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మిస్ ఏపీకి వచ్చా. అవును. మధ్యలో ఒక సినిమా చేశాను నేను, గోదావరి నవ్విందని. 15-20 days షూట్ ఆగిపోయింది. కరెక్ట్ గా నేను షూటింగ్ లో ఉన్నాను, నాకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా మమ్మీ ఇంకా సీరియస్, మార్క్స్ తెచ్చుకొని నువ్వు సినిమాలు అంటావేంటి, ఇది అవసరమా, ఇది లైఫ్ అనుకుంటున్నావా, ఫుల్ గొడవలు అయిపోయినాయి. మా డాడీ ఏమన్నారు, పెళ్ళైన తర్వాత ఎట్లనో హస్బెండ్ అత్తగారు మావగారు చెప్పిందే వినాలి, తన లైఫ్ ఇప్పుడైనా బతకనివ్వు, మనతో ఉన్నప్పుడే కదా ఫ్రీగా ఉండేది అని చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తారు మమ్మీకి. ఓకే అట్లా స్లోగా సీరియల్స్ కి రావడం. అట్లా సీరియల్స్ 2019 వచ్చా. ముందు వరకు మోడలింగ్ చేస్తూ. అందుకే మా సత్య మోడల్ లా ఉంటుంది.
అప్పుడు కూడా బేసిక్ అంటే అప్పుడు ఇంకా ఐ వాజ్ జస్ట్ 17 years old. సో అప్పుడు ఏం తిన్నా కూడా పర్లేదు, కానీ ఇప్పుడు తింటే లావ్ అవుతున్నా ఇప్పుడు. అవునా? ఒకప్పుడు ఎంత తిన్నా లావ్ అయ్యేదానివి కాదు అస్సలు. అసలు ఏంటి సత్య నీ చికెన్ గోలా? దోశ చికెనా? చికెన్. ఉప్మా చికెనా? చికెనే. మటన్ చికెన్ రెండు ఇష్టమే. చికెన్ అంటే అంత పిచ్చ. ఇప్పుడు తింటున్నావా చికెన్? మై డే స్టార్ట్స్ విత్ చికెన్. ఎవ్రీ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఏదో ఒక చికెన్ ఉంటుంది. పెళ్లి చేసుకున్న వాడికి ఒక పెద్ద కోల్డ్ ఫామ్ ఉండాలి. కోడ్ల ఫామ్ ఉన్న వాళ్ళు రండి. మీకు ఫుల్ లాస్ అయిపోద్ది, రోజుకి నేనే ఒకటి తినేస్తాను. కాదు సత్య, నువ్వు మూవీస్ చేయడానికి వచ్చి సీరియల్ చేసావు, సీరియల్ చేద్దాము అని షోస్కి వచ్చావు, షోస్ చేద్దామని అసలు కనిపించట్లేదు. ఏంటి అసలు? నేను అసలు యాక్టింగ్ లోకి వద్దామని, నాకు యాక్టింగ్ రాదు. నాకు ర్యాంప్ మీద నడవడం అంటే నాకు చాలా ఇష్టం, మోర్ దెన్ యాక్టింగ్. బ్రేకప్ అయిన తర్వాత లేదు ఐ వాంట్ టు అని చెప్పి ఏదో వచ్చింది, ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి నేను వచ్చి చేశాను. సి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా మూవీ ఇస్ ద అల్టిమేట్ గోల్. అవును. సినిమానా సీరియల్ ఇదంతా కాదు, ఏం నచ్చితే అది చేస్తా. ఇప్పుడు కూడా ఒక మూవీ నీకు నచ్చింది అంటే చేయడానికి రెడీ. ఐవ్ సైన్. నువ్వు ఆల్రెడీ ఒక మూవీ చేసి మొత్తం ఎడిటింగ్ లో పోయి టిల్లు టూ అప్పుడు నీకు అనిపించిందా ఇంకెప్పుడు ఈ మూవీ జోనర్కి వెళ్ళకూడదని? అలా ఏం లేదు, బట్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, అండ్ దట్ వాస్ అ వెరీ గుడ్ లెంత్ రోల్. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది, ఇట్ హ్యాపెన్స్. అప్పుడు అనిపించింది ఓహో ఓకే ఇట్లా ఉంటుందా ఇండస్ట్రీ. అంటే ఎందుకు అనిపించింది సత్య? అంటే నువ్వు అనుకునింది మొత్తం మీకు ఒక స్టోరీ చెప్పే ఉంటారు. డబ్బింగ్ కూడా అయిపోయింది నాది, డబ్బింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ వాళ్ళకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ బాగుండాలి. నేను చేశాను, నేనున్నాను, ఉండాలి అని లేదు. కానీ ఒక ఆర్టిస్ట్ కి ఒక వర్క్ చేసిన తర్వాత దానికోసం చాలా ఇయర్స్ మనం వెయిట్ చేస్తూ ఉంటాం. సో మెనీ డేస్ ఆ మూవీకి అన్ని డేస్ దాని మీద ఫోకస్ పెట్టి దానికోసం వర్క్ చేసి రాకపోతే ఒక హర్టింగ్ ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల సి ఐవ్ లెర్న్ సంథింగ్ అవుట్ ఫ్రమ్ దిస్. మనం ఏం చేస్తున్నాం ఎవరికి చెప్పకూడదు ఫస్ట్. వచ్చిన తర్వాత నువ్వు అందులో కనిపించావు కదా అనాలి. చెప్తే బాగుంది, కానీ నేను నాకు అప్పుడు ఏముంది అందరు చెప్పేసుకున్నా. అట్లా చెప్పుకోకూడదు. చూసిన తర్వాత వాళ్ళే మనకి చెప్పాలి, అంతేగా. ఈ సీక్రెట్ మన ఆర్టిస్టులు అందరూ నేర్చుకోవాలి. సత్య, ఇంత అందమైన బ్యూటీకి ఆ టాటూ ఏంట్రా? టాటూ మీనింగ్ ఏంట్రా? ఈ కపుల్ టాటూస్ ఇవన్నీ. టాటూ వేసుకుంటే బ్రేకప్ అవుతుందంట కదా, అది నిజమేనా? నిజం. వద్దు, పేరు లేపించుకోకండి. మీకు ప్రేమ ఉంటే ఇక్కడ దాచుకోండి, లేదా చూపించండి, కానీ పేరు లేపించుకోకండి. ఏదైనా మిరాకిల్ జరిగిందా నీకు శివయ్య నమ్ముకున్న తర్వాత? ఏదో జరుగుతుందని కాదు, జరిగేవి ఆపుతున్నారేమో. లైఫ్ లో ఏం జరుగుతుందో తెలియదు. అవును. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఓపిక ఇచ్చింది ఆయనే, కాబట్టి నాకు ఆయన అంటే ఇష్టం. నువ్వు తట్టుకోలేనంత ప్రాబ్లం వస్తే నువ్వు శివయ్యని ఏం కోరుకుంటావు? నేను ఏడుస్తా అసలు. ఐ స్టార్ట్ టెలింగ్ మై సెల్ఫ్ ఓకే ఇంత ఇస్తున్నారంటే ఇంకా నీకు ఓర్పు రావాలని ఇస్తున్నారేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. అంతేనా? లైఫ్ లో ఏం వచ్చినా కూడా నేను తీసుకుంటాను. నా లైఫ్ లో ఎప్పుడు జరగలేదు, ఇలాంటిది నాకు మళ్ళీ జరగకూడదు అనేది ఏదైనా సిచ్యువేషన్ ఉందా సత్య నీ లైఫ్ లో? చాలా ఉన్నాయి. ఒక్కటి ఇప్పటికీ అది తలుచుకుంటే రిలేషన్షిప్ నాకు కాదు, నా చుట్టూ నేను హేట్ చేసే పర్సన్స్ కూడా జరగకూడదు. నా లైఫ్ లో జరిగింది ఎవరి లైఫ్ లో జరగకూడదు. నీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా సత్య? చాలా మంది ఉన్నారు. థ్యాంక్ఫుల్లీ నాట్ మై ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్ నెవర్ డిడ్ దట్. బ్యాక్ బిచింగ్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు సత్య? మీ గట్స్ ఉంటే నిజంగా వచ్చి మొహం మీద మాట్లాడు. మీకు ఆ అమ్మాయి గురించి ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి ఏమైనా ప్రాబ్లం ఉందంటే హ్యావ్ దట్ గట్స్ టు కమ్ టు మీ అండ్ టాక్. నాకు ఒకవేళ ఎవరిదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ గా చెప్పేస్తాను. నేను నాకు ఇట్లా అనిపిస్తుంది, లేదా మీరు ఇట్లా చేస్తున్నారు, ఐ డోంట్ లైక్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే అని చెప్పేస్తా. వాళ్ళు నన్ను నెగిటివ్ అనుకున్నా పర్లేదు. మనకి ఇది కానీ అలవాటు ఉందా? డ్రింక్. యా. నీ బ్రాండ్ ఏంటి? మా నాన్న ఏం తెస్తే నాన్న కూతురా ఫ్రెండ్సా మీ ఇద్దరు? ఫ్రెండ్స్. నేను బాధ, నా ఏడుపు, నా సంతోషం అంతా మా అమ్మ నాన్నతో. చెప్పరా నీకు అరే వద్దురా ఎందుకురా అని? మా నాన్నకి కూడా బ్రేకప్ అయింది యాక్చువల్లీ. మీ డాడీకి బ్రేకప్ అయింది, నీకు బ్రేకప్ అయింది, అందుకే మీ ఇద్దరు కలిసి తాగుతారు. కానీ ఫ్యూచర్లో నాకు తెలిసి నువ్వు మళ్ళీ లవ్ మ్యారేజే చేసుకుంటావు అనిపిస్తుంది నాకు మీ డాడీ వల్ల. లేదు, మా నాన్న ఇప్పటికీ నీకు నచ్చిన వాళ్ళు తెచ్చుకో, పెళ్లి చేసుకో చాలు. నా మూడ్ బాగోపోయినా ఏం బాగోపోయినా మా డాడీ నేను పబ్కి వెళ్ళిపోతాను. మీ మమ్మీ ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నారంటే పబ్బులో ఉన్నావా నాన్న, నేను మళ్ళీ పెట్టండి అంటారా? ఇలాంటి ఎప్పుడైనా జరిగాయి సత్య మీ నాన్నకి నీకు మీ ఇంట్లో? చెప్పకుండా నేను మా డాడీ అంటే మమ్మీ తిడుతుందని చెప్పి ఇక్కడికి వెళ్ళేసి వస్తాం, సినిమాకి వెళ్తున్నామని చెప్పి పబ్లో. మరి అబ్బాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, నిన్ను చూస్తారు అట్లా ఇట్లా. మీ నాన్న ఎప్పుడైనా వార్నింగ్? ఎవరైనా గుడ్ లుకింగ్ ఉంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ బాగున్నాడు కదా అంట.
నేను మా డాడీ ఇద్దరం కూర్చొని వి జడ్జ్ వాళ్ళు బాగున్నాడు లేదు లేదు వీడు బాగున్నాడు లేదు. నాది మా డాడీ కంప్లీట్ కాంట్రాస్ట్ ఇష్టాలు. ఇలా ఉంటే నిజంగా ఏ కూతురు తప్పు చేయదు తెలుసా, నాన్నకి ఫుల్ నమ్మకం. నిజంగా నేను నైట్ 2 వెళ్తా అన్నా కూడా వెళ్ళేసి రపో. హీ బిలీవ్స్ ఇన్ మీ సో మచ్. ఆ నమ్మకం కోసం తప్పు చేయకుండా ఉంటాను నేను. అలానే అంజలి అక్కకి నీకు ఉన్న ఆ రిలేషన్ ఎలా ఉంటుంది? మేము కళ్ళతో చూస్తాము కానీ ఆఫ్ స్క్రీన్ ఇంకా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆన్ స్క్రీన్ మీకు చూపించే చాలా తక్కువ. ఆఫ్ స్క్రీన్ వీఆర్ లైక్ ఓన్ సిస్టర్స్. ఆఫ్ స్క్రీన్ చూపించేది తక్కువరా మీరు? అది తక్కువ, మేము ఇంకా ఎక్కువ ఉంటాం. నాకు తెలిసి నేను మా ఇంట్లో లేకపోతే ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. బట్ చాలా మంది పుల్లలు పెట్టడానికి ట్రై చేశారు. బట్ అక్క ఒక్కడే చెప్పింది నాకు దాన్వి ఎంతో సత్య కూడా నా కూతురే, వద్దు మీరు ఏమన్నా చెప్పుకోండి నేను విన్ను. విడగొట్టాలని అంత ట్రై చేస్తారా? ఏమొస్తుంది వాళ్ళకి? అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఏమొచ్చినా కూడా మీరు ఇద్దరు విడిపోరా? షీఈ్ మై ఫ్యామిలీ. బట్ సో మీరు ఒక్క మాటలో అంజలి అక్కకి చెప్పాలి అంటే నీ లైఫ్ లోకి అక్క వచ్చినందుకు ఏం చెప్తారు? షీఈ్ అ బ్లెస్సింగ్. లైక్ ఐ రియలీ అంటే నేను లోగా ఉన్నప్పుడు యూజువల్గా నేను ఐ నాట్ షేర్ ఇట్ విత్ పీపుల్ ఎట్ ఆల్. నేను ఒక హాఫ్ పూట ఫోన్ చేయలేదంటే అక్కకి అర్థమైపోద్దామో దీనికి ఏదో అయ్యింది. ఫోన్ చేసి బయటకు వెళ్దాం ఫస్ట్, నువ్వు రెడీ అవ్వు అంటది. అక్క లేదక్కంటే నోరు మూసుకొని రెడీ అవ్వు, బయటకు వెళ్తున్నాం మనం. నా మూడ్ నార్మల్ అయిన వరకు నన్ను పంపేది ఇంటికి. షీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ ఇన్ మై లైఫ్. నేను తప్పు చేస్తున్నాను నాన్న, ఇది కరెక్ట్ కాదు చెప్తుంది కూర్చోపెట్టి, ఇది చెయ్యి అది చెయ్యి. ఇప్పుడు బయట ప్రతి ఒక్కళ్ళు నేను వరకు చూసింది ఏదో ఒక స్వార్థంతో ఉన్నారు, కానీ అంజలి అక్క సంబడి జెన్యూన్ టు మీ. అంజలి అక్క అండ్ పవన్ అన్న ఇద్దరు. ఇంకా నీ బంగారు కూతురు అయ్యో అది అయితే కొడతది ఎవరైనా వచ్చి మాట్లాడు. ఎంత పొసెసివ్ అంటే అది. ట్యాబ్లో ఎప్పుడైనా ముందు కూర్చున్నో ఆయన పక్కన, వెనకాల కూర్చో అంటది. అదొక తల్లి నీకు. అది అందరికి చెప్తుంది, నాకన్నా చిన్నపిల్ల నేనే చూసుకోవాలి మమ్మీని అంటది. చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి అన్ని మ్యాజిక్ జరగాలి. ఊరికనే నా ఫోన్ పాడైపోయింది దానివి, అందుకని రాలేకపోయాను, క్యాబ్ బుక్ చేసుకోవడానికి రాలేదంటే పాపం అది దాచుకుని డబ్బులు డిబ్బా తీసుకొచ్చి పద కొనిపిస్తాను నీకు, నేను తప్ప ఎవరు ఉన్నారండి. ఒక రోజు నేను ఒక ఇంటర్వ్యూలో చూసినప్పుడు అంజలి అక్క సత్య అనగానే ఫస్ట్ ఎయిట్ చేసింది, ఫుల్ గా ఎయిట్ చేసింది. నిజంగా నాకు 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 ఒక సొంత అక్క ఉంది. నాకు సొంత అక్క ఎంతో నాకు అంజలి కూడా ఉంది. మా డాడీని డాడీ అని పిలుస్తుంది, మా డాడీ కూడా రా ఎందుకు రావట్లేదు అల్లుడు అని పిలుస్తారు. లైక్ ఫ్యామిలీ అయిపోయారు. కొంతమంది బేసిక్ గా, అందరూ కాదు, షార్ట్ డ్రెస్ వేసుకుంటే వాళ్ళ ఒక పరువు పోతుందని కొంతమంది అంటారు. కానీ ఆ డ్రెస్సింగ్ మీద మీ కామెంట్స్ ఏంటి? ఎవరి లైఫ్ లో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటే, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. వీ కాంట్ గో అండ్ సే నువ్వు ఇది వేసుకో నువ్వు ఇది చెయ్యి అని మనం చెప్పే రైట్ లేదు. అవును, విన్న వాళ్ళు వింటారు. కానీ నాకు తెలియదు ఒకటే, చుడిదారులు చీరలు వేసుకొని తప్పు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ సీ లుక్స్ వైజ్ ఒక నెగటివ్ ఇంప్రెషన్ పడిపోయింది షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని. కానీ యూ డోంట్ నో లైక్ వాట్ దేర్ రియల్ క్యారెక్టర్ ఇస్. డ్రెస్సింగ్ సెన్స్ లో ఏముండదని నేను అనుకుంటున్నాను. మీకు అదృష్టం ఉందా, టాలెంట్ ఉందా? నేను దరిద్ర దేవత సిస్టర్స్. ఇన్ని వేల మందికి నువ్వు ఒక ఏంజల్ పిల్ల అబ్బాయిలకి. మరి వర్క్ ఏది? ఏ షోస్ చేస్తున్నా. ఏంట్రా నీ గోల్ ఏంటి? ఆబ్వియస్లీ మూవీ. నీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుందంటే ఒక మూవీ రావాలి. ఒక మూవీ చేసి. ఎంత కష్టపడుతున్నావు దానికోసం? నా ప్రాబ్లం ఏంటంటే నాకు అసలు కాంటాక్ట్స్, జీరో కాంటాక్ట్స్. నాకు ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో. వాళ్ళు పిలుస్తారు, ఫోటోషూట్స్ అయిపోయిన తర్వాత కూడా చేయించేసినవి ఉన్నాయి. అడుగుతావా నువ్వు ఏమైంది సార్, ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటావు? నాకు తెలిసిన ఆన్సరే వస్తుంది. ఏంటి? లేదు నెక్స్ట్ చూద్దాం. కాస్టింగ్ కౌచ్ అనేది నువ్వు వినే ఉంటావు. నువ్వు వెళ్ళే ఆ జర్నీలో ఎప్పుడైనా విన్నావా? జరిగిందా? జరిగింది. స్టార్టింగ్ లో నువ్వు దాన్ని ఎట్లా స్టాప్ చేసేదానివి? డైరెక్ట్ గా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హౌ నాకు మీరు ఆఫర్ ఇవ్వకపోయినా పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ, ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ టు లెట్ ఎనీబడి టచ్ మీ. సో మీరు ఆఫర్ ఇస్తారని చెప్పి నేను ఐఎమ్ నాట్ ఇంటూ ఇట్. సో ఇప్పుడు వచ్చే కాల్స్ కూడా మీకు అలాంటి కాల్సే వస్తూ ఉంటాయా? వస్తే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, డైరెక్ట్ గా ఎవరు అడగరు. అసలు ఒకప్పుడు మీరు ఒక సాంగ్ ని ఒక ట్రెండ్ మొత్తం ఇన్స్టా రీల్ లో అసలు మామూలుగా ట్రెండ్ అవ్వలేదు, చాలా ట్రెండ్ క్రియేట్ చేశారు, సెట్ చేశారు కూడా. బికాస్ ఆఫ్ మెహబూబ్. నేను ఏం చేయను, వెళ్ళి కూర్చుంటాను, నువ్వు చెయ్యి అంటే ఓకే చేస్తాను. మీరు తను అడిగారా, తను మిమ్మల్ని అడిగాడు. యాక్చువల్లీ ఫస్ట్ కాదల్ కుర్సే అప్పుడు నాకు ఆల్బమ్ సాంగ్స్ అంటే భయం, బాగుంటాయో బాగోవా. అప్పటికి నేను సూపర్ జోడీ అని ఒక షో చేస్తున్నాను. మెహబూబ్ లేదు సత్య చెయ్యి అంటే, లేదు మెహబూబ్ నేను డాన్స్ ప్రాక్టీస్ ఉంది నేను రాను, నాకు డేట్స్ లేవు అని చెప్పా. పాపం వెయిట్ చేసి నన్ను నమ్ము, నీ ఫస్ట్ సాంగ్ హిట్
అవుతుంది, నేను హిట్ చేస్తాను అని చెప్పి నాకు జీరో అసలు ఏమీ తెలియదు, ఏంటి సాంగ్ నేను వినలేదు, ఓన్లీ మ్యూజిక్ విన్నా అంతే. సెకండ్ సాంగ్ అయితే వైల్డ్ ఫైర్ లాగా అయిపోయింది. అసలు ఆ సాంగ్ కి నేను కాదు తెలుసా హీరోయిన్, నేను మహబూబ్ ఆల్రెడీ చేసాం కదా, బీబీ జోడి చేసాము, ఒక సాంగ్ చేసాము, మళ్ళీ రిటర్న్ అయిపోద్ది అని చెప్పి నేనే ప్రొఫైల్స్ పంపించా మహబూబ్ కి, మహబూబ్ నీ పక్కన అమ్మాయి బాగుంటది, ట్రై చెయ్యి, అడుగు. ఫోన్ చేసి అర్జెంట్ గా ఊరు వెళ్దాం అన్నాడు. నన్ను అడుగుతున్నారు ఏంటి, మీకు అంతా బానే ఉందా, ఏమైంది మీకు అన్న అంటే వెల్కమ్ ఆన్ బోర్డ్ అన్నాడు. ఎవరు చేస్తున్నారు, నన్ను అడిగారు అసలు చేస్తావా అని, మీరే ఫిక్స్ అయిపోయారు. లేదు మనం ప్యారిస్కి వెళ్తున్నాం అన్నాడు. ప్యారిస్సా? పారిస్ బార్సిలోనా అన్నాడు. జోక్ చేస్తున్నారా, నేను కాదు కదా, వేరే అమ్మాయి ప్రొఫైల్స్ పంపించంటే ఎవరికి తీసుకెళ్ళిపోతున్నా, నువ్వే సెట్ అవుతావు, నాకు ఎవరు సెట్ అవుతారు అనిపించట్లేదు, చేసేద్దాం. నేను ఫ్లైట్ ఎక్కేంత వరకు నిజంగానే మనం ప్యారిస్ వెళ్తున్నామా అని అడిగాను. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ అప్పుడు? అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత పెద్ద హిట్ అవుతుంది అట్లా? అసలు చేయలేదు. ప్యారిస్ కన్నా ముందు ఒక 1 వీక్ మేము బార్సిలోనా అండ్ మెక్సికో సిటీలో ఒక ఐలాండ్కి వెళ్ళాం. అక్కడ ఎండకి నేను చేయలేను, నలుగురమే వెళ్ళాం. హెయిర్ డ్రెస్సర్ కానీ డిజైనర్ ఎవ్వరు కానీ లేరు. అన్ని మీరే చేసుకున్నారు? అన్ని మేమే, నేను మహబూబ్ డిఓపి అండ్ డ్రోన్ అబ్బాయి. ఎంత అయింది ఆ సాంగ్ కి మొత్తం? 45 ఎంత అయినట్టుంది. 45 lakhs. బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నువ్వు తప్ప ఎవరు నాకు కనిపించలేదు. నువ్వు విన్ అవుతావు అనుకున్నాను కానీ విన్ అవ్వలేదు ఏంటి? నాకు ఎంత అదృష్టం అంటే ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు హిస్టరీలో మిడ్ వీక్ ఎలిమినేషన్, 1 డే ఫినాలే ముందు నేను తీసుకొచ్చారు బయటికి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నేను విన్ అవ్వాలి అట్లా ఇట్లా అని నేను అనుకున్నావా? విన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయలే కానీ థర్డ్ పొజిషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను. సో నువ్వు అందరితో టచ్ లో ఉన్నావా? గీతూ వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు. కానీ ఎవరితోనూ నువ్వు టచ్ లో లేవు, నిన్ను బ్లాక్ చేశారు అని నేను విన్నాను. నన్ను ఎవరు బ్లాక్ చేశారు? శ్రీహాన్ నువ్వు బ్లాక్ చేసావు, శ్రీహాన్ నిన్ను బ్లాక్ చేశాడు. ఎవరిని బ్లాక్ చేసుకోలేదు. కానీ ఏంటి మీరు మాట్లాడుకోరంట, ఏంటి విషయం? See, at the end of the day, you can't force people to talk to you. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంతే. ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు వరకు కనిపించలేదు ఎక్కడ. కానీ బిగ్ బాస్ హౌస్ లో మీ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా నాకు కనిపించారు. I was genuine from his end, I don't know. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు చాలా వల్గర్ గా కామెంట్ పెట్టే ఉంటారు, ఎక్కడో దిక్కున పెట్టే ఉంటారు కదా, అలా పెట్టినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? జెన్యూన్ ఆడియన్స్ ఎప్పుడు నాకు వల్గర్ కమెంట్స్ పెట్టలేదు, అంటే ఓన్లీ పిఆర్. యు నో వాట్, ఒక కమెంట్ కి 5 రూపీస్. అంటే మనం పక్కన వాళ్ళని తిట్టించొచ్చా 5 రూపీస్ ఇచ్చి? ఈజీగా. మొన్న లాస్ట్ బిగ్ బాస్ సీజన్ అప్పుడు ఎవరు చేశారో కూడా విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. 5 రూపీస్ కి పక్కన వాళ్ళు తిట్టేస్తున్నారా మీరు? అన్ని ఫేక్ అకౌంట్స్. అండ్ ఇది ఒక బిజినెస్ అయిపోయింది. నీకెలా తెలుసు 5 రూపీస్ ఇట్లా అని? నీకు వచ్చే కాల్స్? నేను నాకు రాలేదు, వేరే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేపించుకున్నారో వాళ్ళు నాకు చేసి మాతోనే చేపిస్తున్నారని చెప్పేశారు. వాళ్ళకి నేనంటే ఇష్టం అంటే వాళ్ళు నాకు చెప్పేశారు. మొత్తం పిఆర్ తోనే నడుస్తుందంటే సోషల్ మీడియా మొత్తం? సోషల్ మీడియా కాదు, రియాలిటీ షో. పిఆర్ అనేది పాజిటివ్ గా చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ పక్కన వాళ్ళని నెగిటివ్ చేస్తేనే. నువ్వు హైప్ అవ్వడానికి ఏం చేసినా ప్రాబ్లం లేదు. నాకు అదే ప్రాబ్లం అయింది. నేను ఆడపిల్లల్ని సపోర్ట్ చేయాలంటే నాకు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తా. ఆడపిల్లలేంటి మగ పిల్లలేంటి, నాకు నచ్చితేనే సపోర్ట్ చేస్తా. నువ్వు అసలు ఆడపిల్లవేనా అంటారు. అంటే ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తేనే ఆడపిల్ల అవుతారా? శ్రీజ ఆడపిల్ల కాదా? సంజన కలరాని కూడా ఆడపిల్ల కాదా? నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే నన్ను ఎందుకు తిట్టారు మీరు? అయ్యో. అలానే సత్య, మనమున్న ఈ ఫీల్డ్ లో ఎదగాలి అంటే పక్కన వాళ్ళని తొక్కాలి అంటారు, అది నువ్వు నమ్ముతావా? ఒకరిని తొక్కావంటే పక్క రెడీగా నిన్ను కూడా తొక్కుతారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే మనం తొందరగా ఎదగొచ్చు అనేది ఉంటుందని విన్నాను. ఎదగొచ్చు, నీకు రాసి పెట్టుంటే నీకు ఎవ్వరు లేకపోయినా ఎదుగుతావు. నీకు ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, కాంటాక్ట్స్ ఉన్నా, చాలా మందికి వర్క్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలానే సత్య, నీ లైఫే కాదనుకున్నావు నీ పేరెంట్స్ కోసం, కానీ కొంతమంది వాళ్ళ లైఫ్ కోసం పేరెంట్స్ ని కాదనుకున్నా ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు సత్య? పేరెంట్స్ ని అలా చేసే రైట్ ఎవరికీ లేదు. చిన్నప్పటి నుంచి చూసుకున్నారు కాబట్టి అట్లీస్ట్ గివ్ రెస్పెక్ట్ టు దెమ్. పేరెంట్స్ కూడా నాట్ ఎవ్రీబడి పేరెంట్స్ ఆర్ లవింగ్. కొంతమందికి పేరెంట్స్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నా, ఏం చేసినా, ఏం చేయకపోయినా హర్ట్ చేయొద్దు. వాళ్ళ ఇంట్లో వైఫ్ కోసమైనా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండే ఆ ప్రాపర్టీస్ కోసం కూడా ఇంట్లోంచి పేరెంట్స్ ని గెంటేస్తూ ఉంటారు. నాకు అలాంటి వాళ్ళు కనిపిస్తే నరికేస్తా నేను. ఐ కాంట్ టేక్ ఇట్. నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళలేను. ఐ ప్రే గాడ్ నాకు చూసుకునేంత డబ్బులు ఇవ్వని అడుగుతారు దేవుడిని. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ మీకు అంత స్తోమత లేనప్పుడు కనీసం వదిలేకండి. లేదా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుకున్న వాళ్ళని అట్లా వదిలేకండి. ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా అట్లనే రోడ్ మీద వదిలేస్తే తెలుస్తుంది మీకు పెయిన్. నేను ఒకసారి కాకినాడలో ఒక ఆవిడ ఒక షాప్ ముందు కూర్చుంది. నెక్స్ట్ డే కూడా వెళ్తే ఆవిడ అక్కడే కూర్చుంది. నేను వెళ్ళి ఏంటమ్మా ఎక్కడున్నావు, ఏమైంది అంటే మా అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు, వస్తానని చెప్పాడు. షీఈస్ వెయిటింగ్ ఫర్ హర్ సన్, వస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత
అంత వేరియేషన్ ఎందుకు వచ్చిందంటావు సత్య ఇప్పుడు? రోబోటిక్ లైఫ్ లో బతుకుతున్నారు అందరూ. ఒక రిలేషన్షిప్ కి వాల్యూ లేదు, మనకు వస్తుందా, మనం సంతోషంగా ఉన్నామా, మనకు నడుస్తుందా అని చూసుకుంటున్నారు తప్ప ఇదివరకు జనరేషన్ అబ్బా ఇప్పుడు నిజంగా మొత్తం అంతా రోబోటిక్ అయిపోయింది. ఎవరికి ఫీలింగ్ టూ మచ్ చేంజ్ అయిపోయింది కదా. సత్య, నువ్వు ఎప్పుడైనా మనీ కోసం ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయా? నేను స్టిల్ ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాను. ఏంట్రా నువ్వు మా టీవీ చేస్తావు, ఎప్పుడు జీకి వెళ్తావో తెలీదు, ఎప్పుడు ఈ టీవీకి వస్తావో తెలీదు, అది ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్చర్ చేస్తావో తెలీదు. మీరే చెప్తున్నారు నేను ఎక్కువ కనిపించినని. వచ్చిందంతా నాకు మంత్లీ మా మదర్కి అయిపోతాయి మెడిసిన్స్ అని అదని ఇదని. ఎంత అవుతాయిరా మీ మదర్ కి మెడిసిన్స్? మా మమ్మీకి ఒక పనమ్మాయి ఉంటుంది, లేపి కూర్చోపెట్టి వాష్రూమ్స్ అంతా చేయడానికి. మొత్తం కలిపి ఎంత కాదనుకున్నా నాకు 2.5 అవుతుంది. నాకు మా మమ్మీ ఫిజియోథెరపీకే నాకు వారానికి 20,000. అబ్బా, వారానికి ఎక్కడి నుంచి ఇది వస్తుంది? ఇవన్నీ నువ్వే టేక్ కేర్ చేయాలి మొత్తం సత్య. నాన్న ఓన్లీ అమ్మని చూసుకుంటారు. అసలు మీకు ఆస్తి ఎంత ఉంది? ఏం లేదు, జీరో. సత్య, నువ్వు సత్య. నాకు అసలు ఏం లేదు. నాట్ ఈవెన్ ఓన్ హౌస్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ కార్. మా డాడీది బిజినెస్ కంప్లీట్ లాస్ అయిపోయింది. అండ్ మమ్మీకి కోవిడ్ టైంలో రావడం వల్ల ఉన్న హౌస్ ఎప్పుడూ అమ్మేసుకున్నాం. ఎప్పుడైనా నీకు భయం వేస్తుందా సత్య? నువ్వు ఇంత కష్టపడతావు, నేను ఏదైనా వర్క్ చేయకపోతే నా ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది? అది ఒకటే భయం ఉంటుంది. ఇప్పుడు అంటే ఏదో మొహమో ఏదో ఉంది, వర్క్ వస్తున్న తర్వాత ఏంటి పరిస్థితి, వీళ్ళిద్దరిని ఎట్లా చూసుకోవాలి నేను? మరి ఎట్లా అసలు ఫ్యూచర్ ఏమి ప్లానింగ్ లేదా? ప్లాన్ చేసుకున్నది అవ్వట్లేదు. నన్ను చేయమంటారు. సపోజ్ నువ్వు ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ సీన్ చేయాలి అనుకుంటే ఎవరితో చేస్తావు? ఆబ్వియస్లీ రాంపోతిని. అసలు నువ్వు ఇంత పిచ్చి అని ఆయనకి తెలుసు. ఎట్లా? ఫస్ట్ నేను శైలజ అప్పుడు, తర్వాత 5 years తర్వాత చూసారు జీ తెలుగు అవార్డ్ ఫంక్షన్ లో. అదే వాళ్ళ ప్రమోషన్ కి వచ్చారు. సన్నీ పిలిచాడు. ఛానల్ కూడా తెలియదు. ఇట్స్ కోవిడ్ టైం అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. కోవిడ్ టైంలో ఎవరికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకున్నారు. అవును. సడన్ గా సన్నీ పైకి వెళ్ళిపోయి సత్యారా పైకి అన్నాడు. అరే నేను నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అయ్యో అనుకున్నా. నేను స్టేజ్ మీదకి ఎక్కే లోపు ఆయన కుట్టుపోటు నువ్వు సత్య కదా అన్నాడు. హీ సా మీ ఆఫ్టర్ 5 years అండ్ హీ రిమెంబర్స్ మీ. ఇప్పటికీ నాకు తెలిసి బిగ్గెస్ట్ యూజెస్ట్ ఫ్యాన్ లో నేను ఒకదాన్ని. అంతేనా? అంత పిచ్చి ఎవరికి ఉండదు. ఈ రోజే ప్రపంచం అంతం అయిపోతే ఆ రోజు ఏం చేయాలనుకుంటావు? చచ్చిపోయే ముందు నా ఫేవరెట్ ఫుడ్ ఇస్తే తినేసి చచ్చిపోతా. ఏంట్రా ఈ ఫుడ్ పిచ్చి ఏంట్రా? రాత్రి 1 o'clock 2 o'clock దయ్యాలు తిరిగే టైంకి ఆకలేస్తుంది నాకు. మోమోస్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటా. మా డాడీ లేసి పిచ్చా నీకేమన్నా రాత్రి పూట్ల దయ్యాలు తిరిగే టైంలో తింటావు అంటారు. ఆకలిస్తుంది డాడీ అంట. ఈ మధ్య అందరూ అంటున్నారు సత్య ఏంటి కొంచెం లావ్ అయింది ఈ మధ్య, బాగుంది చాలా. ఏజ్ పెరిగితే ఎవరైనా లావ్ అవుతారు. అంటే ఏజ్ కొంచెం తక్కువ ఉంటే సన్నగా ఉంటారా? ఆబ్వియస్లీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. అమ్మాయిలకి ఎంత ఉంటే చెప్పు పీసీఓడి పీసీఓఎస్ అండ్ నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మధ్యలో. సో దానివల్ల ఐఎమ్ ఆన్ మెడికేషన్స్, అందుకే లావ్ అయ్యాను. దీనికి కూడా బాడీ షేమ్ చేస్తారు చూడండి. ఏమంత లావ్ ఉందా నేను? కొంచెమే లేదు. పీపుల్ స్టార్టెడ్ బాడీ షేమింగ్. ఈ కొంచెం దానికి వల్గర్ వెరీ బ్యాడ్ దే స్పోక్. దేర్ లైక్ ఏం చేస్తుందో లావ్ అవుతుంది. అందుకే చదువుకోవాలి. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అవుతాయి. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఐ గెట్ మై మెన్స్ట్రుయేషన్ ఫర్ ఎవ్రీ 12 days. ఐ స్టార్టెడ్ గెటింగ్ ఫర్ ఎవ్రీ 12 days. డూ రియల్లీ థింక్ ఇట్ ఇస్ ఈజీ? మరి అంత టూ మచ్ గా హర్ట్ చేయొద్దు. చెయ్యండి, మేము తట్టుకోవాలి. ఒకటి బ్రదర్ హర్ట్ అవ్వలేదు. ఇంత పర్సనల్ గా పాపం అమ్మాయిలకి ఏం జరుగుతుందో తెలియదు కదా. వాళ్ళు అది చేస్తారు కాబట్టి అందరూ అదే చేస్తారు అనుకుంటారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఏం తినకపోయినా కూడా దిల్ ఈజీలీ గెట్ బ్లోటెడ్. అది వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్నా కూడా లావ్ అవుతారు. నేను ఇది వరకు ఫుల్ కావాల్సి డిప్రెషన్ లోకి వెళ్తామని అనుకుని పంపించింది. డిప్రెషన్కి వెళ్తే నేను సన్నబడతా. బట్ ఈట్ అ లాట్. అది బాడీకి పట్టదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫర్ షూర్ బాడీ చేంజ్ అవుద్ది. నేను 10 ఏళ్ళ కిందట ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా అట్లనే ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? వర్కౌట్ చేయను, ఏం చేయను. వర్కౌట్ చేసినా యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఫేస్ లో గానీ. నీకు అదే సేమ్ బేసిక్ గా ఒక జిమ్ చేసినా ఏం చేసినా ఆ బాడీ అనేది, ఆ ఫేస్ అనేది కొంచెం డిఫరెంట్. ఇప్పుడు నేను ఒకవేళ నేను వర్కౌట్ చేసినా కూడా మీరు నన్ను ఏదో ఒకటి అంటారు, ఎందుకంటే ఫేస్ మారుతుంది వర్కౌట్ చేస్తే. ఫేస్ ఉండదు ఆ క్యూట్నెస్ ఉండదు వర్కౌట్ చేస్తే. సో ఎందుకురా మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకంటారా ప్లీజ్, నా రిక్వెస్ట్. ఓకే. ప్రెసెంట్ ఉన్న ఈ సొసైటీలో ఇది ఒక్కటి మారితే చాలు అనుకునేది ఏదైనా ఉందా? ఎవరి పనులు చేసుకుంటే బాగుంటుంది. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎక్కువ అవిగేషన్ ఎక్కువైపోయి వాళ్ళ దాంట్లో చేతులు పెట్టేసి లేదా ఏదో ఒకటి చెడగొట్టేద్దాము. ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటే వెళ్ళిపోతే అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా చిన్న పిల్లల్ని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టేవాళ్ళు, దట్ ఈస్ అసలు అవన్నీ చూస్తుంటాం. వెరీ బ్యాడ్. మొన్న ఒక చిన్న పిల్లని డ్రమ్ లో వేసేసాడు వాటర్ లో. సో కాల్డ్ పీపుల్ అమ్మాయిల అవుట్ ఫిట్స్ గురించి ఎవరైతే మాట్లాడతారో, మరి చిన్నపిల్ల ఏం అవుట్ ఫిట్ వేసుకుంది?
పక్కింట్లో ఉండే అమ్మాయిని తీసుకెళ్ళి వాడన్నీ చేసిన తర్వాత ఆ డ్రమ్లో పెట్టి చంపేసి మొన్న అంటే దిస్ వాస్ లాంగ్ బ్యాక్ 9 months బేబీని కూడా రేప్ చేశారు. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. చిన్న పిల్లలు ఏం వస్తుంది మీకు? అంటే ఒకప్పుడు ఇలాంటివన్నీ జరిగేవి కాదు, జరిగేవి బట్ బయటకు వచ్చేవి కాదేమో. చిన్నప్పుడు అట్లా ఇలాంటివి ఏదైనా ఎక్కడైనా జరిగినట్టు వినేవారా? నన్నే ఒకళ్ళు రోడ్ మీద ఐ గాట్ మొలెస్టెడ్. మా మమ్మీ నేను కొబ్బరి బొండం నీళ్ళు తాగుతున్నాం విజయవాడలో, వచ్చి గిల్లేసి వెళ్ళిపోయాడు ఎవరు. I was 7th standard. Everybody is watching. Nobody even came and stopped him. రోడ్డు మీద మీరు కోకోనట్ వాటర్ తాగుతుంటే గిల్లేసి వెళ్ళిపోయాడు. నడుం గిల్లేసి వెళ్ళిపోయాడు. గిల్లేసి నీట్గా చూసుకొని నవ్వి నారాంసే వెళ్ళాడు నడుచుకుంటూ. నువ్వు ఒక రోజు సీఎం అయితే ఇలా చేసే వాళ్ళందరినీ నువ్వేం చేస్తావురా? తీసుకుపోయి ఏదో గడార్లో పడేస్తా. అక్కడి నుంచి రావడానికి కూడా ఉండదు. ఇప్పుడు మనం ఫోన్స్ లేకపోతే మన లైఫ్ లేదని చాలా మంది ఉన్నాం. నేను ఫోన్ లేకపోతే చచ్చిపోతా. రిలేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఫోన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? దాని నుంచి ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నావా? ఫస్ట్ నేనే చేంజ్ అవ్వాలి. దీనికి ఆన్సర్ చెప్పే రైట్ నాకు లేదు. ఎందుకంటే నేనే 24 గంటలు ఫోన్ రాత్రి 2 o'clock 3 o'clock నాకు మెలకు వచ్చినా కూడా ఒక 5 minutes స్క్రోల్ చేసుకొని పడుకుంటాను. సో ఎప్పుడైనా చెప్తుంటారు మీ మదర్ కొంచెం ఫోన్ పక్కన పెట్టవే, నాతో మాట్లాడు అని అంటారా? రోజు రాత్రి 2 o'clock వరకు స్క్రోల్ చేస్తున్నాను. మా డాడీ నన్ను తిట్టేవాళ్ళు, కళ్ళు పోతాయి ఏంటి రాత్రి ఎప్పుడు చూసినా ఫోన్ సైట్ కూడా వస్తుంది. అబ్బా, నాకు సైట్ చిన్నప్పటి నుంచి ఉంది. మా డాడీ నన్ను తిడుతున్నారు ఏంటి, మా నాన్న కూడా అలవాటు చేద్దాం టిక్టాక్ ఇన్స్టాల్ చేసుకుని డాడీ బాగుంటుంది చూడన్నా. ఒక మూలకు నేను, ఒక మూలకు మా నాన్న పడుకొని టిక్టాక్లు చూసుకుంటాను. నీ లైఫ్లో ఏదైనా నాకు ఇప్పటికీ నాకు అదంటే భయం అనే సిచ్యువేషన్ కానీ సందర్భం కానీ ఉందా? మనుషులంటే భయం నాకు. మనుషులంటే భయమా? అంటే ఎందుకు, ఏం జరిగింది నీ లైఫ్లో? అది నార్మల్గానే, అంటే ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. మనుషులంటే నాకు నిజంగా భయం. సడన్ గా నాకు ప్రేమ చూపించాలి, ప్రేమ చూపించకపోవచ్చు, లేదా హేట్ చేసే వాళ్ళు నన్ను ప్రేమించవచ్చు. సో ఎవరు ఎట్లా మారిపోతారో ఎవరికి తెలియదు. సో నాకు మనుషులంటే భయం. అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం అనుకుంటున్నావా, దురదృష్టం? అదృష్టం. చాలా మంది అబ్బో ఎందుకురా బాబు ఈ లైఫ్, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఇక్కడ ఒకటి జరుగుతుంది అనే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మనం ఫీల్ అవ్వడం తప్ప ఏమీ చేయలేము. వచ్చింది హ్యాపీగా తీసుకొని యాక్సెప్ట్ చేసుకోండి. నీకు 1 కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తావురా సత్య? ఆ 1 కోటి రూపాయలని ఎలా డబల్ చేయాలో ఆలోచిస్తాం. అంతేనా? ఆ 1 కోటి రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలని చూడు, దాన్ని ఎట్లా డబల్ చేయాలి. డబల్ చేసి ఖర్చు పెడతాం. కోటికి ఇంకో 1 కోటి వస్తే 1 కోటి ఖర్చు పెట్టి ఆ 1 కోటి దాచుకున్నా. నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఉంటుంది, ఇంకా చూడాలి. అలానే నీ లైఫ్ లో నువ్వు ఫెయిల్యూర్ అనేది చూసే ఉంటావు. సో దాన్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు? యూజువలీ నేను చెప్తే నా గురించి ఏమన్నా అనుకుంటే అసలు నేను ఏది పెద్దగా హార్ట్కి తీసుకోను. సక్సెస్ వచ్చినా ఓకే నవ్వుతా, ఫెయిల్యూర్ వచ్చినా నవ్వుతా నేను. కానీ అలా ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎలాంటి టిప్స్ ఇస్తావు వాళ్ళకి? నేను టిప్స్ ఇచ్చేంత తెలుసుంటే నేనే ఎప్పుడు బాగుపడేదాన్ని. ఏదో ఒకటి లైఫ్లో అయితే జరుగుతుంది. బట్ బీ స్ట్రాంగ్, మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ దట్ నథింగ్ కెన్ డిస్టర్బ్ యూ. సో ఇప్పుడు నీ లైఫ్లో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నువ్వు బ్యాలెన్స్డ్గానే ఉంటావు. ఐ ఆల్రెడీ టోల్డ్ మై సెల్ఫ్ నో మ్యాటర్ వాట్, సక్సెస్ వచ్చినా నీకు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఫెయిలియర్ వచ్చినా ఇది ఒకటే ఎండింగ్ కాదు, వచ్చిద్దేమో, వెయిట్ చేయి. సత్య, నీ అందం నీకు ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ అని నాకు ఎప్పుడు అనిపించదు. అంటే బేసిక్ ఎవరైనా ఒక 2 నిమిషాలు స్టేర్ చేస్తున్నారు అనుకో, అమ్మో బాగాలేదని స్టేర్ చేస్తున్నారు ఇల్లు నాకు ఫీలింగ్ వస్తుంది. అందంగా ఉండే వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు జెల్సీగా ఫీల్ అవ్వడం, లేదా అమ్మాయి ఉంటే నేను చేయను అనడం, ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. అలాంటివి ఏదైనా మీ వరకు వచ్చిందా? నేనుంటే చేయనని చెప్పారు. అన్నపూర్ణలో ఉన్నాను, మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ వేసుకుంటున్నా, నా బ్యాగ్ తీసి బయటపడేశారు. ఎవరితో పడితే వాళ్ళతో రూమ్ ఎందుకు షేర్ చేసుకుంటా నేను? ఏంటి నీతో వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఏం లేవు నాకు తెలీదు. నువ్వు అప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యావు? నేను ఒకటే అన్నా, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి, బాగుపడతారన్న. అరే సత్య, ఇప్పుడు ఆ అమ్మాయి ఉందా? తర్వాత అమ్మని బ్యాన్ చేశారు. అదే చెప్తున్నా, కర్మ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. బట్ మధ్యలో అయితే బ్యాన్ చేశారు కదా. ఆ కర్మ అనేది తగిలింది కదా. వీఆర్ హ్యూమన్స్, మనుషులు. మీరు ఆర్టిస్ట్ అయితే ఏంటి, యూ మైట్ బి అ టాప్ ఆర్టిస్ట్, లేదా నీకు ఒక హిట్ పడిందో లేదంటే మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వరు. దాన్ని మళ్ళీ కెమెరా ముందుకు రాగానే ఫుల్ యాక్ట్ చేస్తారు. మనుషుల్ని ట్రీట్ చేయండి. మీరు ఆర్టిస్ట్ అయితే ఏంటి? ఈ ఫేమ్ ఇదంతా ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటున్నారా? అది పోయిన తర్వాత ఎవ్వడు ఉండడు నీ దగ్గర. ఇప్పుడు నువ్వు కొంచెం ఇంత చిన్న వాటికి నువ్వు నేను తోపు అన్న ఫీలింగ్ లో ఉంటే తర్వాత ఉండదు అదంతా. నీ ప్లేస్ లో ఇంకొకరు రీప్లేస్ చేస్తారు ఫర్ షూర్. నువ్వు పేర్లు చెప్పకుండా వార్నింగ్ ఇవ్వాలంటే ఏం నేను ఇవ్వను.
ఆడపిల్ల ఉసురు తగులుతుంది అని నువ్వు విన్నావా? అది ఆడపిల్లనే కాదు, మగపిల్లలు ఉసురు కూడా తగులుతుంది. పాపం అమ్మాయిలు అంటే సెన్సిటివ్ ఉంటారు, అబ్బాయిలు పాపం బయటకు కూడా ఏడవలేకుండా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి అబ్బాయిలకి. నేను ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అందరికి దండం పెట్టా, ఎట్లా చేస్తున్నారు అబ్బా మీరందరూ ఒక ఫ్యామిలీని పోషించడం. నిజంగా ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఫాదర్స్ ఎంత కష్టపడతారు, అబ్బాయిలకి ఎంత హెక్టిక్ ఉంటుంది, బయట ఉద్యోగం చేయాలి, ఇంట్లో అమ్మ నాన్నని చూసుకోవాలి, ఆ మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అమ్మ బాబోయ్, అసలు అబ్బాయిలు గ్రేట్ అబ్బా. మీరు గ్రేట్. అబ్బాయిలు అమ్మాయిలతో ఒక ప్రెషర్ ఉంటుంది కానీ అబ్బాయిలకి ఈ ప్రెషర్ తో పాటు ఇంకా అడిషనల్. అమ్మాయిలు ఓకే అనుకుంటేనే ఆ బాధ్యత తీసుకోవాలి. అవును, కానీ అబ్బాయిలు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది వాళ్ళకి. కొత్తగా మన ఫీల్డ్ కి వచ్చే అమ్మాయిలకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? డూ వాట్ యు లవ్. అది ఇండస్ట్రీ కావచ్చు లేదా వేరే ప్రొఫెషన్ అవ్వచ్చు, మీకు నచ్చింది చేయండి అంతే. నచ్చింది చేయండి, స్ట్రాంగ్ గా ఉండండి. పక్క స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే చాలా ఫేస్ చేస్తాం కాబట్టి. అమ్మాయిలు లవ్ లో మోసపోకూడదు అంటే అమ్మాయిలు ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి? లవ్ లో మోసపోకూడదు అంటే ప్రేమించకూడదు, ప్రేమించకండి. ప్రేమించకుండా ఉండలేం కదా అమ్మాయిలు. అమ్మాయిలు అంటేనే ప్రేమలో పడతాం, ప్రతి అమ్మాయి ప్రేమలో పడాల్సిందే. కుక్కల్ని లవ్ చేయండి, మీ అమ్మ నాన్నని లవ్ చేయండి. అమ్మాయిలు వద్దు, ఇవన్నీ టైం వేస్ట్ వ్యాపారాలు. అంతేనా? చేస్తే డైరెక్ట్ పెళ్లి చేసుకోండి, లవ్ చేసి డిప్రెషన్కి వెళ్ళకండి. పెళ్లి చేసుకొని లవ్ చేయండి కానీ లవ్ చేసి ఎందుకు? సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి సత్య? ఈ మధ్య చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది సోషల్ మీడియా వల్ల. అంటే పీపుల్ స్టార్టెడ్ అబ్యూజింగ్ పబ్లిక్ గా. అంటే ఇంకా వాళ్ళకి రైట్స్ వచ్చేసాయి అన్ని. ఎవరిచ్చారు రైట్స్? ఒక లైన్ ఉంటుంది, యూ డెంట్ లైక్ ఇట్ సే యూ డెంట్ లైక్ ఇట్. బట్ ఒక ఫేక్ అకౌంట్ పెట్టుకొని నీ ఒరిజినల్ ఫేస్ చూపించకుండా, ఇట్ ఇస్ వెరీ వెరీ రాంగ్. నెగిటివిటీ ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, దానివల్ల ఎంతమంది మెంటల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి తెలియదు. యూ డోంట్ నో వాట్ ద అదర్ పర్సన్ ఇస్ గోయింగ్ త్రూ ఇన్ దర్ లైఫ్. నీ సంతోషం కోసం ఒక పర్సన్ ని మెంటల్ గా హెరాస్ చేయడం ఇస్ రాంగ్. మొత్తానికైతే అలాంటి కామెంట్లు అట్లా ఇట్లా చేసి అమ్మాయిల్ని అట్లా ఇబ్బంది పెట్టొద్దు, అబ్బాయిల్ని కూడా ఇబ్బంది పాపం అమ్మాయిలు ఇబ్బంది పెడుతున్నారు. అట్లా పెట్టొద్దు అని చెప్తారు. ఇట్లా డబ్బుల కోసం వాడుకునే అమ్మాయిలు బేసిక్ గా అలాంటి వాళ్ళకి జీవితాలు బాగున్నాయి తెలుసా? డబ్బుల కోసమే వాడుకునే అమ్మాయిలు జీవితాలు బాగున్నాయి, వాళ్ళే ప్రశాంతంగా సుఖంగా ఉన్నారు. కానీ అబ్బాయిలు ఉసురు అమ్మాయిలకి తగలదంటావా? ఎందుకు తగులుతుంది. అబ్బాయిలు ఏం చేశారు? ఎప్పుడు ఆడపిల్లలు ఉసురే తగులుతుందా? అబ్బాయిలకి ఫీలింగ్స్ ఉండవా? అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయిలకి మీ ఉసురు తగలాలి ఖచ్చితంగా. నీకు విషయం చెప్పిన, అబ్బాయిలు బేసిక్ గా ఏడవరు కానీ ఏడిస్తే పక్కా తగులుతుంది. అబ్బాయిలు యూజువల్లీ దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్, బట్ సడన్ గా అవుట్ బర్స్ట్ అవుతారు. నాకు పాపం, నా అబ్బాయిలు ఏడిస్తే చూడలేని పాపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. అబ్బాయిలు ఏడిస్తే తట్టుకోలేము అమ్మాయిలు కదా. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ సత్య. ఇంత క్యూట్ ఫేస్ వేసుకొని ఇంత క్యూట్ గా, మా సత్యకి కొన్ని తెలుసు కొన్ని తెలియవు, ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆ క్యూట్ బేబీని మీరు క్షమించండి. అంటే నాకు కూడా కొన్ని తెలియవు, ఏదైనా తప్పుగా అనుకుని ఉంటే క్షమించండి. మనం ఎంత మాట్లాడినా వేలెత్తి చూపించే వాళ్ళు పక్కా ఉంటారు. సో నీకు ఎలా అనిపించింది సత్య కిసిక్ టాక్స్ కి? వెరీ నైస్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ వర్ష ఫర్ ఇన్వైటింగ్. అదే కాదు, మా బిగ్ టీవీ వాళ్ళు కూడా మా సత్యాన్ని తీసుకురావాలని మేము వెయిట్ చేసాము. సత్యకి డేట్స్ లేవు, ఇన్ని రోజులు పట్టింది, తను కొంచెం బిజీగా, తన హెల్త్ బాగా ఉండింది. సో అందుకే. సో నీ ఫ్రెండ్స్ కి, నీ ఫ్యాన్స్ కి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఏదైనా చెప్పాలంటే చెప్పొచ్చు. సరాంగే. అరే కొరియన్స్ కాదురా వీళ్ళు, తెలుగోళ్ళు. తెలుసు, ఐ లవ్ యూ అని చెప్తాను కొరియాలో. అంతేనా? అంతే. థ్యాంక్ యూ సత్య. నువ్వు అనుకున్నది అంతా మంచి జరగాలి. అమ్మకి హెల్త్ చాలా బాగుంటుంది, ఇయర్ లో మొత్తం క్లియర్ అవుతుంది. డాడీకి మమ్మీకి నచ్చేలా నీకు ఒక మంచి అబ్బాయి రావాలి, పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మమ్మీ డాడీని కూడా తనే చూసుకోవాలి, అది ఓకే కదా? అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యూటీ బంగారం, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందంగా ఉండే వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు జెల్సీగా ఫీల్ అవ్వడం, లేదా అమ్మాయి ఉంటే నేను చేయను అనడం, అలాంటివి ఏదైనా మీ వరకు వచ్చిందా? నేనుంటే చేయనని చెప్పారు. మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ వేసుకుంటున్నా, నా బ్యాగ్ తీసి బయటపడేశారు. ఎవరితో పడితే వాళ్ళతో రూమ్ ఎందుకు షేర్ చేసుకుంటా నేను? ఇట్లా చిన్న పిల్లల్ని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టేవాళ్ళు, దట్ ఈస్ అసలు అవన్నీ చూస్తుంటావు కదా సత్య. సో కాల్డ్ పీపుల్ అమ్మాయిల అవుట్ఫిట్స్ గురించి ఎవరైతే మాట్లాడతారో, మరి చిన్నపిల్ల ఏం అవుట్ఫిట్ వేసుకుంది? మీ చిన్నప్పుడు అట్లా ఇలాంటివి ఏదైనా ఎక్కడైనా జరిగినట్టు వినేవారా? నన్నే ఒకళ్ళు రోడ్ మీద నడుంగిల్లేసి వెళ్ళిపోయాడు. I was 7th standard. Everybody is watching. Nobody even came and stopped him. నీ లైఫ్లో బ్రేకప్ నీ వల్ల అయిందా తన వల్ల అయిందా? నా వల్ల అయ్యి ఉంటే బేసిక్లీ నేనే ఎందుకు ఏడుస్తాను? ఎందుకు అయినట్టు బ్రేకప్ అంటే? I guess it is about money. కానీ
దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు సార్? మా మదర్కి ఇట్లా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ ఓన్లీ బికాజ్ నేను సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఐ వాజ్ లైక్ మమ్మీకి మాట కూడా పడిపోయింది యాక్చువల్లీ, కంప్లీట్ నోట్లో నుంచి వాయిస్ కూడా పడిపోయింది. నేను 1 year హాస్పిటల్లోనే పెట్టాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఎంత ఫిజియోథెరపీ చేపిస్తున్నా ఇంకా ఎక్కువ చేపిస్తే బోన్స్ ఇరిగిపోతాయి అన్నారు. అంటే ఇంకెన్ని రోజులు అట్లా చేస్తూ ఇంకా ఉండాలి? బతుకున్నంత వరకు అంతే.